ఇంకోటేమో పువోహోకామోవా ఫాల్స్. ఎలా పలుకుతున్నానో తెలీదు. ఇది చూసారా, వెరైటీగా ఉన్నాయి అనుకున్నాం కదా, బ్యాంబూ ట్రీస్ ఇవి. సో ఫైనల్గా మేము హాఫ్ వే టు హానా, ఎక్కడ వరకు వద్దాం అనుకున్నాము అక్కడ వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా, హోను బాస్కింగ్, డు నాట్ డిస్టర్బ్ అన్నాడు. హోను అంటే టర్టిల్స్ అనుకుంటా మరి. సో ఇక్కడ కనిపిస్తాం కదా మీకు గ్రీన్ కలర్లో బస్సు, ఇదే కానపాలి ట్రాలీ అని ఉంటుందన్నమాట. అంటే మన ఇక్కడ కానపాలి ఏరియాలో ఉన్న రిసార్ట్స్ మోస్ట్లీ మా రిసార్ట్కి ఉంది. అలాగే ఈ ఏరియాలో ఉన్న రిసార్ట్స్లో ఉంటే కనుక మనకి ఆ ట్రాలీ యాక్సెస్ ఫ్రీగా వస్తుందన్నమాట. సో దాంతో మన కానపాలి ఏరియాలో కొన్ని రిసార్ట్స్ దగ్గర బీచెస్కి వాటికి వెళ్ళొచ్చు, షాపింగ్ ఏరియాస్కి వాటికి. మేమైతే వెళ్ళలేదు, మాకు టైం లేక, బట్ దట్స్ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ రిసార్ట్ ఫీ. సో ఇప్పుడే మేము పొద్దున్న థర్డ్ డే ఇన్ హవాయి, మేము రూమ్ చెక్అవుట్ చేసేసాం. ఉన్నది 2 nights తీసుకున్నాం, ఇవాళకి ఇంకోటి తీసుకున్నాం అనమాట రూము. సో ఇప్పుడే చెక్అవుట్ చేసేసి బయలుదేరాం, రోడ్ టు హానాకి బయలుదేరాం. అటు చూసారా కొండలు ఎంత బాగున్నాయి, వెనక పైనంతా కూడా మబ్బులతో ఉండి ఆ 3 మౌంటైన్స్ ఒకదాని వెనక ఒకటి చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్గా. అండ్ ఇదిగో ఇటుపక్క అయితే ఓషన్. ఇది ఇంకా హవాయిలో ఉంటే ఇలాంటివన్నీ తప్పదు, ఓషన్ ఎలా కనిపిస్తూనే ఉంటుంది. సో ఒక వ్యూ బాగుంది, ఒక వ్యూ బాగాలేదని చెప్పడం కష్టంగా ఉంది. బట్ యా, వీ స్టార్టెడ్ ఆ ట్రిప్ టు హానా. కానీ మాకు కొంచెం అంటే చాలామంది భయపెట్టారు, అది కొంచెం కర్వీగా ఉంటుంది, బాగా 600 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. అది ఫ్యాక్ట్ కూడా యాక్చువల్లీ. కానీ అంటే వామిటింగ్స్ అవుతాయి, కడుపు తిప్పేస్తూ ఉంటుంది, మీకు కష్టం వెళ్ళడం అని అంటే రివ్యూస్ రాశారు చాలామంది, అండ్ యూట్యూబ్లో చెప్పిన వాళ్ళు కూడా చెప్పారు. అందుకే మేము ఏంటంటే మా ప్లాన్ వచ్చి హాఫ్ వే టు హానా అని ఉంటుంది. అంటే హానా దాకా వెళ్ళకుండా మధ్యలోనే జస్ట్ ఆ రోడ్ ఫీల్ వచ్చేటట్టు, అలాగే ఎక్కువ దూరం వెళ్ళకుండా ఉండేటట్టు. సో అలా వెళ్ళి వచ్చేద్దామని మా ప్లాన్ అనమాట. సో చూడాలి ఎంతవరకు అవుతుంది అనేది. సో మేము హానా వెళ్తున్నప్పుడు స్నాక్స్ తీసుకోవడం మర్చిపోయాము. సో అందుకని ఇక్కడ సేఫ్ వే కనిపించింది వెళ్తుంటే, దారిలోనే, పెద్ద దూరం ఏం లేదు. సో ఇక్కడ సేఫ్ వే దగ్గర ఆగి డ్రామామేన్ అని ఉంటుంది ఒకటి, మోషన్ సిక్నెస్ మెడిసిన్, ఎందుకైనా మంచిదని చెప్పి అది తీసుకుంటున్నాం. కొంతమంది రికమెండ్ చేశారు యూట్యూబ్లో అని. సో అది తీసుకొని ఇంకా స్నాక్స్ ఏవో కూడా కొన్ని తీసుకొని అప్పుడు లెట్స్ గో టు హానా. సో ఇప్పుడే సేఫ్ వేలో స్నాక్స్ ఇంకా కొన్ని డ్రింక్స్ అవి కొనుక్కొని వెళ్తున్నాము. వెయిట్, వెళ్తున్నాము హానాకి, బయలుదేరుతున్నాం. యాక్చువల్గా మేము 6:30కి రూమ్లో బయలుదేరాలనుకున్నాం, 7:30కి బయలుదేరాం. అండ్ ఇక్కడ కూడా ఒక బ్రేక్ మళ్ళీ 15 minutes అయింది. ఈ రోడ్ టు హానా అనేది చాలా ఘాట్ రోడ్ మీద, అది కొండల్లో ఉంటుంది కదా. సో అందుకని నావిగేషన్ అది కూడా కష్టం, సిగ్నల్స్ ఏమి కూడా పెద్దగా ఉండవు అక్కడ. సో కొన్ని యాప్స్ ఉంటాయి, అది శాఖా గైడ్ అని చెప్పి ఒక యాప్ ఉంది, ఇక్కడ చూసారా. ఇది మేము శాఖా గైడ్ అని తీసుకున్నాం. ఇలాంటివి ఇంకేదో కూడా ఉంటాయి కొన్ని, అంటే జిప్సీ గైడ్ అని కూడా ఉంటుంది. సో ఏదైనా తీసుకోవచ్చు, మేమైతే తీసుకున్నాం. ఇవి పెయిడ్ యాప్స్ అనమాట. ఇది హానా అంటే సెపరేట్ టూర్స్ లాగా ఉంటాయి. హానా టూర్ కావాలా, లేకపోతే ఇంకేమైనా వేరే టూర్ కావాలా మావీలో, లేకపోతే ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి వీళ్ళవి. మేము తీసుకున్న హానా క్లాసిక్ టూర్కి అయితే కనుక $22 సబ్స్క్రిప్షన్. అలాగే జిప్సీ గైడ్ అని ఉంది, దానికైతే $15 అనుకుంటా సబ్స్క్రిప్షన్. మనకి ఏదైనా బాగా వదిలించుకోవడం అలవాటు కాబట్టి ఇది తీసుకున్నాను, అంతేనా చిన్ని? సో యా, హానా 48 miles కనిపిస్తుంది కదా అక్కడ. సో మనం మావీలో స్టార్ట్ అయ్యి వెళ్ళగానే మనకి రోడ్ టు హానాకి యాక్చువల్ ఘాట్ రోడ్ అది మొదలవ్వడానికి ముందు హోఓకిపా బీచ్ అని ఉంటుంది ఒక ఏరియా. సో అక్కడ ఏంటంటే మనకి ఈ టర్టిల్స్ ఉంటాయి కదా, టర్టిల్స్ అవి బాగా కనిపిస్తాయట. అక్కడ టర్టిల్స్ ఆ షోర్ మీదకి వచ్చి రెస్ట్ తీసుకునే ఏరియా అంది. సో చాలామంది చూడడానికి వెళ్తూ ఉంటారు. కానీ మనకి వెళ్ళేటప్పుడు చూడడం కన్నా కూడా రిటర్న్లో చూసుకుంటే కనుక దారిలో అవుతుంది అది. సో ఎలాగో మేము హాఫ్ వే వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మేము వచ్చే దారిలో చూద్దామని అనుకుంటున్నాం. అదైతే మాత్రం ఫర్ ష్యూర్ మిస్ అవ్వకుండా చూస్తాం. సూపర్ అంటే సూపర్ గా ఉంది, అందులోకి ఇంత మబ్బుగా ఉందేమో. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ అంతా కూడా. అసలు ఈ చెట్లు అవి కూడా చాలా వెరైటీగా ఉన్నాయి, ట్రాపికల్ ఎన్విరాన్మెంట్ కదా, ఇక్కడ మాత్రం వచ్చే చెట్లేమో అవి. అసలు చాలా చాలా వెరైటీగా ఉన్నాయి. ఈ రోడ్ టు హానా అనే ఒక సీనిక్ డ్రైవ్ ఏదైతే ఉందో దానికి అఫీషియల్ స్టార్ట్ లాగా ఈ మైల్ మార్కర్ 0 అనమాట. మైల్ 0 అని వచ్చింది కదా రైట్ సైడ్లో ఇప్పుడు గ్రీన్ కలర్ బోర్డ్ ఒకటి. సో అది మనకి అఫీషియల్ స్టార్ట్ ఆఫ్ ద రోడ్ టు హానా జర్నీ అనమాట. ఇది వన్ ఆఫ్ ద సీనిక్ డ్రైవ్స్ అండ్ వన్ ఆఫ్ ద డేంజరస్ రోడ్స్ కూడా డ్రైవ్ చేయడానికి.
ఇది యాక్చువల్గా కొంచెం డేంజరస్ రోడ్ అన్నారని చెప్పి రివ్యూస్ కూడా చాలా చదివాను నేను. అన్నిట్లోని కూడా అలాగే రాశారు. యాక్చువల్గా ఇది కొంచెం డేంజరస్ రోడ్డే అంటే, కానీ ఇండియాలో మనకి కొంచెం ఘాట్ రోడ్స్ అది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఓకే అనిపిస్తుంది. ఎందుకంటే బేసిక్గా చాలా నేరో రోడ్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ ఓవర్ 620 630 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి దీంట్లో. ఈ అంటే మావి నుంచి హానాకి వెళ్ళేటప్పుడు అనమాట. సో ఆల్మోస్ట్ మీకు ఎప్పుడు ఆ హెయిర్ పిన్ బెండ్లో వెళ్తున్నట్టుగానే ఉంటుంది. సో కడుపులో తిప్పడం లేకపోతే ఈ వామిటింగ్స్ అవడం లాంటివి చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయట. అండ్ ఆల్మోస్ట్ బ్రిడ్జెస్ కూడా 59 బ్రిడ్జెస్ ఉన్నాయి. అందులో మోస్ట్ ఆఫ్ దోస్ ఆర్ సింగిల్ లేన్ బ్రిడ్జెస్. సో మనకి ఎదురుగా ట్రాఫిక్ వస్తే కనుక ఎవరు ముందు వస్తున్నట్టుంటే అవతల వాళ్ళు ఆగాలి ముందుగా. మనం ఆ ఇన్కమింగ్ వెహికల్ పాస్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం వెళ్ళాలి. చాలా చోట్ల ఈల్డ్ సైన్స్ ఉంటాయి. ఆ ఈల్డ్ సైన్ దగ్గర మనకు కనిపిస్తుంది ఆన్కమింగ్ ట్రాఫిక్. అప్పుడు ఆగిపోతే మనం ఎదురుగా వచ్చే వెహికల్స్ వెళ్ళిపోయాక మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఏదైనా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మన అటెన్షన్ మాత్రం ఫుల్ అటెన్షన్ చూపించుకొని వెళ్ళాలి. సో నాకు అనిపించిన టిప్ ఏంటంటే, కొంచెం మరీ పెద్ద వెహికల్ కాకుండా కొంచెం చిన్న వెహికల్ లాంటిది తీసుకుంటే కొంచెం భయం ఉన్నా సరే ఈజీగా మేనేజ్ చేయొచ్చు అని అనిపించింది నాకైతే. అసలు అక్కడ చెట్లు చూసారు ఎంత బాగున్నాయో, చాలా వెరైటీగా కూడా ఉన్నాయి. మొత్తం అంతా ఒకటే చెట్లు లాగా ఉంది చూడడానికి, కానీ అది చాలా గుబురుగా భలే ఉంది అసలు చూడడానికి. మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. రాకపోయింటే మిస్ అయ్యేవాడు సిద్ధు. ఇక ఆ చెట్లు అన్నాను కదా, ఇది చూపించాక ఇందాక వాటి మధ్య నుంచే వెళ్తున్నాం మనం. ఇది చూసారా వెరైటీగా ఉన్నాయి అనుకున్నాం కదా, బ్యాంబూ ట్రీస్ ఇవి. సో ఇప్పుడు మేము ఒక ఆర్బరీటమ్ అని చెప్పి వచ్చాము. గార్డెన్ ఏంటమ్మా, ఈడెన్ ఏంటి దీని పేరు? గార్డెన్ ఆఫ్ ఈడెంట్ అండ్ బొటానికల్ గార్డెన్ అనమాట ఇది. చూసా బ్యాంబూ ట్రీస్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, ఇవన్నీ బ్యాంబూసే. కానీ ఇక్కడ కూడా మాకు ఆల్రెడీ లైన్ ఉంది ఒకటి, అంటే వెయిట్ చేస్తున్నాం కార్ లైన్లో. నాకు తెలిసి మరి ఎక్కడ ఆపాడా లేకపోతే ఎందుకో తెలియట్లేదు. అక్కడ చూసారా పెయింటెడ్, అంటే రెయిన్బో యూకలిప్టస్ అంటారు దీన్ని. అంటే రకరకాల రెయిన్బో కలర్స్ లో కనిపిస్తుంది అన్నమాట మనకి. చాలా బాగుంది చూడడానికి అయితే. విరాజు ఏడు విరాజ్ అక్కడ ఉన్నాడు వెనకాతల. లాలీపాప్ తీసుకున్నాడు వాడు, లాలీపాప్ తింటున్నాడు. ఇగో వీళ్ళిద్దరు ఇక్కడ. కదిలిందిరా క్యూ, బయలుదేరదాం. కొంచెం కొంచెం కదులుతున్నాయి కార్లు, అంటే మనం వచ్చాం కదా అని దారి ఇవ్వాలని. విరాజు నెమలి అగో అక్కడ చూడు, అక్కడ చూసారా నెమలి. అగో ఆ కార్ వెనకాతల, బ్లాక్ కార్ వెనకాతల ఇప్పుడే వెళ్ళింది. విరాజ్ ఏముంది అక్కడ? నెమలి. ఇక్కడ పార్కింగ్ చేయగానే పక్కన చాలా నెమళ్ళు అయితే ఉన్నాయి. సో అక్కడ కాసేపు ఇంకా వీళ్ళు విరాజ్ అండ్ స్నిగ్ధ బాగా ఎగ్జైట్ అయ్యి చూసి ఆడుకున్నారు కాసేపు. సో ఇక్కడ ఒక ట్రైల్ ఉందన్నమాట. ఈ ట్రైల్లో వెళ్తే వాటర్ ఫాల్ అది కనిపిస్తుంది అన్నారు. చూసారా ముద్ద మందారాల్లాగా ఉన్నాయి ఇక్కడ మందార చెట్లు. గార్డెన్ అబ్బా ఎంత పెద్ద చెట్టు ఉందో చూసారా, చాలా పెద్ద చెట్టు ఉంది ఇది. వావ్, లోపల చాలా ఇంకా ఉన్నాయి ఇలాంటి చెట్లు. ఇగో ఆంథూరియం గార్డెన్ ఇది. దానన్నా ముందుకెళ్దాం. నీకు ఇష్టం విరాజు నడవడం? ఎస్, ఓకే. ఇక్కడ రెయిన్బో యూకలిప్టస్ ట్రీస్ ఉన్నాయి. సో వీటి దగ్గర ఫోటోలు తీయించుకుంటున్నారు. సిద్ధు ఇగోట్రా హవాయిన్ ఫ్లవర్స్. ఆ పింక్ అక్కడ ఉన్నాయి కదా, అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఎల్లో కలర్లో. విరాజ్ ఇక్కడ కూడా నెమళ్ళు ఉన్నాయి. వావ్, ఇక్కడ చూసారా ఇక్కడ నుంచి బీచ్ అసలు వ్యూ అద్భుతంగా ఉంది. ఇది ఓవర్లుక్ ఉంది చూసారు ఇక్కడ, అక్కడ నుంచి కనిపిస్తుంది కియోపొకా రాక్ ఓవర్లుక్ అట. ఇంకోటేమో పుఓహోకామోవా ఫాల్స్. ఎలా పలుకుతున్నానో తెలీదు, ఏదో నోటికి వచ్చిన ప్రొనౌన్స్ చేస్తున్నాను. ఎవరైనా ఈ పదం పలకడం బాగా వచ్చి నేను తప్పుగా పలికానని ఎవరికైనా అనిపిస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. అలా చూసారా కింద రోడ్డు, ఆ రోడ్ నుంచి మనం వెళ్తాం. మధ్యలో ఇక్కడ ఒక స్టాప్ కోసం ఆగాం. ఇక్కడ ఏదో ఫాల్స్ ఉంటాయి అన్నాడు అని చెప్పి. ఉన్నాయి వాటర్ ఫాల్, రియలీ నైస్. చూసారా, కానీ వాటర్ ఫాల్ యాక్చువల్లీ కింద చూస్తే మీరు రోడ్డు నుంచి కూడా మనం చూడొచ్చు. దానికోసం ఇంత పైదాకా చేసుకొని వచ్చాం. బట్ ఓకే, ఇట్ ఈస్ గుడ్. వ్యూ అయితే బాగుంది వాటర్ ఫాల్ది. సో మొత్తానికి అయిపోయింది విజిట్ ఈ బొటానికల్ గార్డెన్స్ది. ఏంటి గార్డెన్ ఆఫ్ ఈడెన్. మళ్ళీ రిటర్నింగ్ టు కార్. మా హాఫ్ వే టు హానాకి వెళ్ళాలి.
stop and యాక్చువల్లీ మన హోటల్ నుంచి 1.5 hours 2 hours చూపిస్తున్నాయి కదా, ఎందుకు అంత టైం అనుకున్నాను నేను. కాకపోతే ఇలా మధ్య మధ్యలో ఆగుతుంటే ప్రతి దగ్గర కూడా ఈజీగా 30 minutes to 1 hour అవుతుంది సింపుల్గా ఉన్న దగ్గర. అదే కొంచెం స్టీప్గా ఉన్న ట్రైల్స్ హైక్లు ఉంటే కనుక ఇంకా టైం పడుతుంది. సో అందుకనే ఫుల్ హ్యానా వరకు వెళ్ళాలనుకుంటే అందరూ కూడా టైం పెట్టుకోండి. ఇది చూసారు ఆకు భలే వెరైటీగా ఉంది, అరిటాకు అనుకుంటా కానీ చాలా వెరైటీగా ఉంది, కలర్డ్. సో ఫైనల్గా మేము హాఫ్ వే టు హ్యానా ఎక్కడి వరకు వద్దాం అనుకున్నాము అక్కడ వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్కి స్పాట్స్ లేనట్టున్నాయి. హాఫ్ వే టు హ్యానా చూసారా. ఈ హాఫ్ వే టు హ్యానా మార్క్ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళాము, మాకు ఒక బనానా బ్రెడ్ స్పాట్ కనిపిస్తుందేమో అని చెప్పి. ఇక్కడ చూసారా ఎంత బాగుంది, ఇది ఏదో స్టేట్ వే సైడ్ పార్క్, దాని పేరు కింద రాస్తాను నేను మర్చిపోయాను. యా చూసారా ఎంత బాగుందో వ్యూ, ఇక్కడ నుంచి ఎక్సలెంట్గా ఉంది. ఇగో ఇది మన రోడ్ అనమాట, మనం వచ్చిన రోడ్డు. ఇటు పక్క మనం వెళ్ళాలి, ఈ వెనక్కి అయితే కనుక మనం రిటర్న్ అయిపోవచ్చు. విరాజు బాగుందా? చాలా మెట్లు ఎక్కాడు పాపం విరాజు. ఇక ఇప్పుడు ఉన్నా చూసారా ఈ మెట్లు, ఇవే కింద వరకు వెళ్ళాలి. సో మరీ ఎక్కువేం కాదు కానీ కొంచెం స్టీప్ ఉందన్నమాట. ఈ వెనకంతా కూడా వ్యూస్ చాలా బాగున్నాయి మాకు. బాగుందా విరాజు? వీళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు ఇక్కడ. యాప్ 3 ఉన్నాయి చూసారా, 3 Bear Falls అంటారు వీటిని. సో ఇప్పుడు ఆ వే సైడ్ దగ్గర ఆగిన తర్వాత మళ్ళీ ముందుకు బయలుదేరాం మేము. సో రోడ్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా మేము వెళ్ళిన రోజు వెదర్ కూడా చాలా, అంటే కొంచెం వర్షం పడుతూ మళ్ళీ ఎండ వస్తూ మళ్ళీ మబ్బుగా ఉంటూ అసలు అన్ని రకాల షేడ్స్ చూపించింది అనమాట. సో వీఆర్ ఇన్ లవ్ విత్ దిస్ రోడ్. చాలా బాగుంది జర్నీ అయితే ఇప్పటి వరకు. అండ్ మేము చూసింది ఏంటంటే ఈ హవాయిలో అందరూ అలోహా అన్న వర్డ్ ఎక్కువ వాడుతున్నారు. అంటే ఏదైనా పాజిటివిటీ కన్వే చేయడానికి వాడతారట. ఎస్పెషల్లీ హాయ్, హలో, వెల్కమ్ అని గ్రీట్ చేయడానికి కానీ, లేకపోతే ఐ లవ్ యూ అని చెప్పడం కానీ, యు ఆర్ సో నైస్ అని చెప్పడం కానీ, యూఆర్ ఆసమ్ అంటే ఏదైనా పాజిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అలోహా అన్న వర్డ్ యూస్ చేస్తారట. అలాగే థ్యాంక్ యూ అని చెప్పడానికి మహాలో అంటారు. సో అదొకటి నేర్చుకుని అక్కడికి వచ్చిన తర్వాత. సో ఇప్పుడు మేకున్న స్ట్రెచ్ ఆఫ్ ద రోడ్ ఏదైతే ఉందో అదైతే చాలా బ్యూటిఫుల్ ఉంది. మీరు రోడ్ టు హ్యానా అని సెర్చ్ చేయగానే గూగుల్లో మాకు ఇలాంటి ఫొటోస్ ఎక్కువ కనిపించాయి అనమాట. సో ఫైనల్లీ ఈ స్పాట్ చెక్ లిస్ట్ డన్. సో మేము యూట్యూబ్లో చాలా రివ్యూస్ చూసాము రోడ్ టు హ్యానావి. అందరూ కూడా చెప్పింది ఏంటంటే ఈ ఆంటీ శాండీస్ అనే దగ్గర బనానా బ్రెడ్ చాలా బాగుంటుందని చెప్పి. ఇది యాక్చువల్లీ రోడ్ టు హ్యానా డైరెక్ట్ రోడ్ నుంచి కొంచెం డీవియేషన్ తీసుకోవాలి. ఈ కీనే పెనిన్సులా ఏదో ఉంది కదా, అది ఇక్కడ ఉంది, నేను కరెక్ట్గా చెప్పట్లేదు అనుకుంటా. బట్ దాని వైపు టర్న్ తీసుకొని వస్తే అక్కడ ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్ టు హ్యానాలో ఉండదు. ఒక టర్న్ తీసుకొని కొంచెం ఒక హాఫ్ మైల్ అలా ముందుకు వస్తే అక్కడ ఉంది. అసలు లైన్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మేము వచ్చినప్పుడు దొరుకుతుందో దొరకదో అనుకున్నాం, లక్కీగా దొరికింది మాకు. యా వినోద్ 2 బనానా బ్రెడ్స్. కానీ మా వెనక నించిన వాళ్ళకి చాలామందికి చెప్పేశారు మా లాస్ట్ బ్యాచ్ మీద వర్క్ చేస్తున్నాం, ఇంక దొరకపోవచ్చు మీకు అని చెప్పి. సో మేము లక్కీ అనే చెప్పాలి. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు, బాగుంటుందని అనుకుంటున్నాం. అక్కడ ఈ బనానా బ్రెడ్ అనేది స్పెషాలిటీ అనమాట. అది కాకుండా ఇంకా వేరేవి కూడా ఉన్నాయి చాలా ఐటమ్స్. ఇక్కడ దాని మెన్యూకి అయితే నేను ఇలా వీడియో తీసి పెడుతున్నాను. సో ఎవరైనా కావాలి అంటే రిఫర్ చేసుకోవచ్చు. ఎంత బాగుందో చూసారా, మొత్తం బీచ్. యాక్చువల్గా పెనిన్సులా అట ఇది, అంటే 3 sides వాటర్, ఒక పక్క ల్యాండ్ కదమ్మా. సో అక్కడ ఉంది ఆంటీ శాండీస్ అనేది. సో మీకు ఇలా బోర్డు కనిపిస్తుంది వచ్చేటప్పుడు, మనం హ్యానా వెళ్ళేటప్పుడు కీన్ అని ఉంది కదా, అది కీనే ఏదో ఉంది ఒకటి. అటు పక్క వెళ్తే మనకి ఈ ఆంటీ శాండీస్ బనానా బ్రెడ్ ఉంటుంది. స్ట్రైట్కి వెళ్ళిపోతే హ్యానా వస్తుంది అనమాట. సో ఆంటీ శాండీస్లోనే మేము బనానా బ్రెడ్తో పాటు స్మూతీస్ కూడా తీసుకున్నాం. వాళ్ళు యాక్చువల్లీ స్ట్రాబెరీ, బనానా, మ్యాంగో అన్నాడు స్మూతీకి. నేను ఇంకా 3లో ఏదో సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకొని మ్యాంగో స్మూతీ కావాలని చెప్పాను. కానీ వాళ్ళైతే కనుక అన్నీ కలిపి అమ్ముతున్నారు, అది నాకు తెలియలేదు. మ్యాంగో మ్యాంగో అడిగాను కదా అంటే కాదు, 3 కలిపి మిక్స్ చేస్తా అన్నాడు. బట్ ఏదైనా బాగుంది, చాలా బాగుంది. కానీ ఎక్కువ స్ట్రాబెరీ అండ్ బనానా ఫ్లేవర్ తగులుతుంది, మ్యాంగో నాకు పెద్ద తెలియట్లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్
బాగుంది. బనానా బ్రెడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. మెయిన్ థింగ్ ఏంటంటే అందులో ఎగ్ నట్స్ ఉండవన్నాడు. సో ఎగ్ కూడా లేదు కాబట్టి వీఆర్ హ్యాపీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. హవాయి అంటేనే బీచెస్ కదా మనకి. సో ఇంకా ఈ మౌంటైన్స్, ఈ రోడ్, ఈ చెట్లు, ఈ క్లైమేట్, ఈ బీచెస్, వీటిని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఈ రోడ్ డెఫినెట్గా అసలు మిస్ అవ్వద్దు. సో ఇక్కడంతా కూడా మేము కోకోనట్ వాటర్ కోసం చూస్తున్నాం కానీ ఎక్కడ దొరకలేదు. ఇంకా ఫైనల్గా రిటర్న్ వచ్చేస్తుంటే ఒక దగ్గర మాత్రం ఇలా కనిపించాయి. మరి సీజన్ కానీ నాకు తెలియదు కానీ $15 అన్నాడు ఒక్కొక్కటి కూడా ఆవిడంది. సో ఇంకా స్నిగ్ధకి విరాజ్కి తీసుకున్నాం ఒక్కొక్కటి. విరాజ్ బాగుందా? శృతి బాగుందా? ఓకే, సూపర్గా ఉందా? టైం వచ్చి ఇప్పుడు 1:13 అయింది మధ్యాహ్నం. నాకు తెలిసి ఇంకొక 20 minutesలో అలాగా మేము కిందకి వెళ్ళిపోతాం. అంటే ఈ కొండ నుంచి కిందకి హోపికా బీచ్, అక్కడ లంచ్ చేసుకోవాలి. ఇవి అయిపోయాక ఇలా కట్ చేసి ఇచ్చారు మన ఇండియాలో లాగా. ఎలా ఉంది అప్పలం? కొబ్బరి ముక్క తిన్నావు నువ్వు కూడా? కొబ్బరి లోపల బాగుందా? నువ్వు తిన్నావా? ఓకే. ఫైనల్గా మేము అనుకున్న రోడ్ టు హ్యానా ట్రిప్ అయితే అయిపోయింది. మేము కంప్లీట్గా హ్యానా వరకు వెళ్ళాలని ప్లాన్లో లేదు ఎలాగో, కానీ చాలా దూరం వెళ్ళాము. ఇట్ వాజ్ వెరీ వెరీ నైస్ అనమాట. అండ్ రిటర్న్లో ముందుగా చెప్పినట్టు ఈ హోకిపా బీచ్ దగ్గర ఆగాము. ఇక టర్టిల్స్ అయితే మొత్తం చాలా బాగున్నాయి. ఎంత పెద్ద సైజు ఉన్నాయంటే రాళ్ళు అనుకున్నాం ముందు మేము. సో చాలా ఉన్నాయి టర్టిల్స్. వీటిని చూసి ఇంకా వి వర్ ఆల్ సో హ్యాపీ అనమాట. రెండేంటి? 1 2 3 4 5 ఉన్నాయి కదా. ఇగో ఇక్కడ ఒకటి ఉంది టర్టిల్. ఇగో మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి టర్టిల్స్ కొన్ని. ఎక్కడున్నాయి టర్టిల్స్? చూడు. ఏ కమ్ టర్టిల్స్ చూసావా సిద్ధు? నైస్, హ్యాపీ. ఓకే రండి వెళ్దాం. ఇంకా అటుపక్క వెళ్దాం, ఇటు వెళ్ళి బీచ్లోకి వెళ్దాం. తండి చిన్న బీచ్ ఇది కానీ ఫుల్ స్ట్రాంగ్ ఉంది వాటర్. సర్ఫింగ్కి వస్తారు చాలామంది ఇక్కడికి. కానీ ఇక్కడ కూడా వాటర్ చాలా క్లియర్గా ఉంది. చూసారా ఎంత క్లియర్గా ఉందో వాటర్. ఇక్కడ చూసారా హోను బాస్కింగ్, డు నాట్ డిస్టర్బ్ అన్నాడు. హోను అంటే టర్టిల్స్ అనుకుంటా మరి. వావ్, ఇక్కడైతే చాలా స్ట్రాంగ్ కరెంట్ ఉంది. వాటర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అప్పటికే టైం 2:30 అలాగ అవుతున్నా సరే ఇంకా మేము ఆకలిని కూడా పక్కన పెట్టేసి ఇంకా బీచ్లో ఆడుకోవాలనిపించింది చాలాసేపు. ఇక్కడ కాసేపు బాగానే ఆడుకున్నాము. ఆడుకొని ఇంకా తర్వాత బయటకు వెళ్ళి తినేసి అప్పుడు రూమ్కి ఇంకా చెక్ ఇన్ అయిపోవాలి. మేము రోడ్ టు హ్యానా వెళ్ళొచ్చాం కదా. వెళ్ళినప్పుడు పొద్దున్న చెక్అవుట్ చేసేసాము ఆ హోటల్. ఇప్పుడు ఇంకొకటి తీసుకున్నాం, ఇంకో హోటల్. దీని పేరు రాయల్ లహైనా రిసార్ట్స్ అండ్ బంగ్లాస్ అనమాట. సో యా, ఇది కూడా 2 beds, 2 double beds ఉన్న రూమ్. అండ్ ఇవి బంగ్లాస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి బంగ్లాస్ అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. కాకపోతే నేను బుక్ చేసినప్పుడు ఇవి అవైలబిలిటీ, ఒక టైప్ ఆఫ్ బంగ్లా అవైలబిలిటీ లేదు, ఇంకో టైప్ ఏమో చాలా కాస్ట్లీ ఉంది. సో సర్లే ఒక్క నైట్కే కదా ఎందుకు అంత డబ్బులు పెట్టామని చెప్పి ఇంకా రూమ్ తీసుకున్నా. ఈ రూమ్ కూడా ఏంటంటే ఓషన్ వ్యూ అనమాట. ఇది ఇక్కడ చూసే పార్షియల్ ఓషన్ వ్యూ అంటాడు, అంటే మనకు ఓన్లీ సైడ్ నుంచి కనిపిస్తుంది అని చెప్పి. అక్కడ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది కదా, ఇది రిసార్ట్. యా, ఇది కూడా బాగుంది యాక్చువల్లీ. నేను తీసుకున్న దాని పక్కనే మావి కానపాలి విల్లాస్ తీసుకున్నాను నిన్న. ఇవాళ ఏమో రాయల్ లహైనా. కానీ ప్రాపర్టీ మొత్తం చాలా లగ్జరియస్గా బ్యూటిఫుల్గా ఉంది చాలా. ఇట్స్ వెరీ నైస్. తీసుకున్నాం. ఇగో ఇలా ఇచ్చారు. అబ్బాయిలకేమో ఇలాంటివి ఇచ్చారు, అమ్మాయిలకేమో ఇలాంటివి ఇస్తున్నారు. వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. విరాజు బాగుందా? బాగుందిట.